హలో ఫ్రెండ్స్, ఈ రోజు మన ఛానల్లో మనం ఎలిజబెత్ హార్వెస్ట్ అనే 2018లో వచ్చినటువంటి సైఫై థ్రిల్లర్ మూవీ స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ మూవీలో భార్య మీద పిచ్చి ప్రేమతో ఒక సైంటిస్ట్ చేసినటువంటి పిచ్చి ప్రయోగం వలన తన ప్రాణాల మీదకు తెచ్చుకుంటాడు. ఇంతకీ ఆ సైంటిస్ట్ చేసిన పిచ్చి ప్రయోగం ఏమిటి తెలుసుకోవాలంటే ఈ మూవీ స్టోరీ వినాల్సిందే. మూవీ ఓపెనింగ్ సీన్ లో ఎలిజబెత్ తన సైంటిస్ట్ భర్త హెన్రీ బాగా డబ్బున్నవాడు కావడంతో తనను పెళ్లి చేసుకుంటుంది. తర్వాత హెన్రీ తనను కారులో తన కొత్త ఇంటికి తీసుకుని వెళ్తాడు. హెన్రీ హౌస్ ఊరికి చాలా దూరంగా అన్ని లగ్జరీ సదుపాయాలతో చాలా అందంగా ఉంటుంది. హెన్రీ ఇంట్లో కేవలం హెన్రీకి మొదటగా పుట్టినటువంటి ఆలివర్ అనే కళ్ళు లేని ఒక కొడుకు ఉంటాడు. అలానే ఆ ఇంట్లో హెన్రీని ఆలివర్ ని చూసుకుంటూ క్లేరీ అనే లేడీ పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఆ ఇంటికి వచ్చినటువంటి ఎలిజబెత్ కి హెన్రీ ఆ ఇల్లు మొత్తాన్ని తిప్పి చూపిస్తాడు. కానీ హెన్రీ ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక్క రూమ్ ని చూపించి ఆ రూమ్ లోకి తప్ప తను ఆ ఇంట్లో ఎక్కడికైనా వెళ్ళవచ్చని చెప్పడంతో ఎలిజబెత్ బేస్మెంట్ ఉన్నటువంటి ఆ రూమ్ గురించి ఆతృతను పెంచుకుంటుంది. కానీ కొత్తగా పెళ్ళవడంతో హెన్రీ పై ప్రేమతో ఆ విషయాన్ని పక్కన పెట్టి రోజు హెన్రీతో బాగా ఎంజాయ్ చేసి హెన్రీ రోజు డ్యూటీకి వెళ్ళిపోగానే ఎలిజబెత్ ఆ ఇంట్లో తన కోసం ఉన్నటువంటి బ్రాండెడ్ దుస్తులను, ఖరీదైన నగలను, అందంగా ఉన్నటువంటి మేకప్ ను వేసుకుని ఆ ఇల్లు మొత్తం తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇలా ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క లగ్జరీ ఐటెం ని ఎలిజబెత్ తనకు బోరు కొట్టేంతలా వాటితో పాటు కాలక్షేపం చేస్తుంది. కానీ ఇవన్నీ బోరు కొట్టేయడంతో ఎలిజబెత్ ఆ ఇల్లు తిరగడం ప్రారంభిస్తుంది. ఇలా తిరుగుతూ ఒకరోజు తన హస్బెండ్ ఏ రూమ్ కైతే వెళ్ళొద్దన్నాడో ఆ రూమ్ ని చూసి ఆ రూమ్ లో ఏముందో తెలుసుకోవాలని ఆ రూమ్ లోపలికి వెళ్తుంది. అలా ఆ రూమ్ లోకి వెళ్ళినటువంటి ఎలిజబెత్ కి అచ్చం తనలాగే ఉన్నటువంటి క్లోన్స్ కనిపించడంతో షాక్ అయ్యి భయంతో అప్పటికే హెన్రీ వస్తూ ఉండటంతో అక్కడి నుంచి ఆ రూమ్ డోర్ కూడా వేయకుండా తన రూమ్ లోకి వెళ్లి సైలెంట్ గా పడుకుంటుంది. కానీ అప్పటికే ఇంట్లోకి వచ్చినటువంటి హెన్రీ బేస్మెంట్ యొక్క డోర్ ఓపెన్ చేసి ఉండడం గమనించి ఎలిజబెత్ ఆ రూమ్ లోకి వెళ్ళిందని అర్థం చేసుకుని ఆ రూమ్ లోకి వెళ్ళినందుకు తాను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నటువంటి ఎలిజబెత్ ని దారుణంగా గొడ్డలతో నరికి చంపేస్తాడు. ఇలా హెన్రీ తాను కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి భార్యను చంపుతూ ఉంటే తన ఇంట్లో ఉన్నటువంటి క్లారా, ఆలివర్ సైలెంట్ గా హెన్రీని చూస్తూ ఎలిజబెత్ చనిపోయిన తర్వాత తన శవాన్ని పూడ్చిపెట్టడానికి వారిద్దరూ హెల్ప్ చేస్తారు. సరిగ్గా 6 వారాల తర్వాత అచ్చం ఎలిజబెత్ లాగే ఉండే మరొక అమ్మాయితో మళ్ళీ హెన్రీ మ్యారేజ్ చేసుకుని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇంతకు ముందు ఎలిజబెత్ కి చెప్పిన విధంగానే ఈ ఎలిజబెత్ కూడా తన ఇంట్లో ఉన్నటువంటి అన్ని రూమ్స్ ని చూపించి బేస్మెంట్ లో ఉన్నటువంటి ఆ రూమ్ కి మాత్రం వెళ్ళొద్దంటాడు. తర్వాత ఇప్పుడున్నటువంటి ఎలిజబెత్ కూడా తన ఇంట్లో ఉన్నటువంటి అన్ని లగ్జరీస్ ని అనుభవించి దాని మీద బోర్ కొట్టి క్యూరియాసిటీ పెరగడంతో హెన్రీ వెళ్ళొద్దని చెప్పిన రూమ్ లో ఏముందో తెలుసుకోవడానికి బేస్మెంట్ లో ఉన్నటువంటి ఆ రూమ్ లోకి వెళ్తుంది. ఆ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత ఎలిజబెత్ కి అచ్చం తనలాగే ఉన్నటువంటి క్లోన్స్ కనిపించడంతో అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక భయపడి తన రూమ్ లోకి వెళ్తుంది. కానీ అప్పటికే హెన్రీ ఇంటికి వచ్చేయడంతో తాను వద్దన్న మళ్ళీ బేస్మెంట్ లోకి వెళ్లి తన కోపం తెప్పించినందుకు హెన్రీ ఎలిజబెత్ ని చంపాలనుకుంటాడు. అప్పుడు ఎలిజబెత్ ఎందుకు ఆ రూమ్ లోకి చెప్పకుండా వెళ్ళినందుకే తనను చంపడానికి ఇంతలా వెంట పడుతున్నాడని ఆలోచిస్తూ అతని నుంచి తప్పించుకుని తిరుగుతూ ఉంటుంది. కానీ హెన్రీ మాత్రం ఎలిజబెత్ ని చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఎలిజబెత్ తప్పించుకుని హెన్రీని చంపేస్తుంది. కొంతసేపటికి అక్కడికి వచ్చినటువంటి క్లారాకి ఎలిజబెత్ బతికే ఉండడం కనిపించి హెన్రీ ఎక్కడ ఉన్నాడని అడుగుతుంది. అందుకు ఎలిజబెత్ తను ఇంకా ఇంటికి రాలేదని చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ క్లారాకి తనకు అంతా తెలుసని హెన్రీ శవాన్ని ఎక్కడ దాచిపెట్టావని అడగడంతో ఎలిజబెత్ షాక్ అయ్యి క్లారాకి హెన్రీ శవాన్ని చూపిస్తుంది. దాంతో క్లారాకి హార్ట్ అటాక్ రావడంతో వారు వెంటనే అంబులెన్స్ కాల్ చేసి క్లారాని హాస్పిటల్ పంపిస్తారు. అలా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోలేని అయోమయంలో ఉన్నటువంటి ఎలిజబెత్ ని ఆలివర్ తన ఇంట్లోనే బంధించి క్లారా రూమ్ లో క్లారా రాసుకున్నటువంటి జర్నల్ ని చదవమని చెబుతాడు. అందుకు ఎలిజబెత్ తనను ఇంటి నుంచి వదిలేయమని చెప్పడంతో అందుకు క్లారా అక్కడికి వస్తే ఎలిజబెత్ ని తనే వదిలేస్తుందని, అంతవరకు తన కోసం క్లారా రాసినటువంటి జర్నల్ ని చదవమని చెప్పడంతో ఎలిజబెత్ కూడా ఆ జర్నల్ ని చదవడం స్టార్ట్ చేస్తుంది. అలా ఆ జర్నల్ చదువుతూ ఉన్నటువంటి ఎలిజబెత్ హెన్రీ తాను ఎంతగానో ప్రేమించేటువంటి భార్య ఎలిజబెత్ ఉండేదని, కానీ తను రేర్ మెడికల్ కండిషన్ వలన చనిపోవడంతో హెన్రీ తను ప్రేమించే భార్యను కోల్పోయినందుకు చాలా బాధపడ్డాడని, సైంటిస్ట్ అయిన తనకు అప్పుడే వింత ఆలోచన వచ్చిందని, అందుకే బయాలజిస్ట్ లో స్పెషలిస్ట్ అయినటువంటి క్లారాని హైర్ చేసుకుని ఎలిజబెత్ శవాన్ని తీసుకుని వచ్చి తనలాంటి క్లోన్ ని తయారు చేయడం స్టార్ట్ చేశారని, అందులో మొదటగా వారు ఫెయిల్ అయినప్పటికీ కొన్ని సంవత్సరాల తరువాత వారు కష్టపడి క్లోన్ ని సక్సెస్ఫుల్ గా తయారు చేయగలిగారని తెలుసుకుంటుంది. అంతేకాకుండా ఆ జర్నల్లో మొత్తం ఎలిజబెత్ క్లోన్స్ 6 తయారు చేశారని, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎలిజబెత్ 5వ క్లోన్ అని తెలుసుకుంటుంది. అంతేకాకుండా ఆ జర్నల్లో క్లైరా తనకు హెన్రీకి మధ్య
ఎలిజబెత్ క్లోన్ ని తయారు చేసే ప్రాసెస్ లో ప్రేమ చిగురించిందని, కానీ హెన్రీ తన ఇంట్లో ఉన్నటువంటి ఆలివర్ తనకు పుట్టినటువంటి క్లోన్ అనే కొడుకు విషయం తన దగ్గర దాచడంతో తనకు హెన్రీకి మధ్య మనస్పర్ధలు వచ్చాయని హెన్రీ గురించి క్లారా ఆ జర్నల్ లో రాసుకుంటుంది. ఇదే విషయాన్ని ఎలిజబెత్ ఆలివర్ కి చెప్పగా అప్పుడు ఆలివర్ హెన్రీ తనతో పాటు ఎంత ప్రేమగా ఉండేవాడనే విషయాన్ని గుర్తు తెచ్చుకుంటాడు. అలానే ఆలివర్ తనలాంటి తెలివితేటలే ఉండటంతో తను స్వతంత్రంగా ఉంటే తనను వదిలేసి వెళ్లిపోతాడని, తనకు కావాలని కంటి చూపోయేలా చేశాడని గుర్తు తెచ్చుకుని హెన్రీని తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. ఇలా ఆలివర్ బాధపడుతూ ఉండగా ఎలిజబెత్ ఆలివర్ పై అటాక్ చేసి అక్కడి నుంచి తప్పించుకోవాలని ట్రై చేస్తూ ఉంటుంది. ఇలా వీళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉన్న సమయంలోనే 5వ ఎలిజబెత్ గాయపడుతుంది. సరిగ్గా అప్పుడే క్లోన్లలో ఉన్నటువంటి 6వ ఎలిజబెత్ ప్రాణం వచ్చి బయటకు వచ్చి చూడగా వీళ్ళిద్దరు గొడవను చూసి షాక్ లో ఉన్నటువంటి 6వ ఎలిజబెత్ షాట్ గన్ ను తీసుకుంటుంది. ముందుగా తనను చంపడానికి వస్తూ ఉన్నటువంటి ఆలివర్ ని కాల్చి చంపేస్తుంది. తర్వాత ఎలిజబెత్ గాయాలతో బాధపడుతూ ఉంటే తన దగ్గరకు వెళ్తూ ఉంటుంది. అప్పుడు 5వ ఎలిజబెత్ తాను ప్రాణాలతో ఉండనని, తననైనా ప్రాణాలతో ఉండమని, తనకు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే క్లైరే జర్నల్ చదవమని చెప్పడంతో 6వ ఎలిజబెత్ క్లైరే జర్నల్ చదువుతుంది. అప్పుడు 6వ ఎలిజబెత్ కి ఇంతవరకు అక్కడ ఏం జరిగిందనే విషయం అర్థమై ఆ జర్నల్ లో ఉన్నటువంటి ఫైనల్ పార్ట్ ని చదవగా ఆ పార్ట్ లో క్లైరే హెన్రీ తన భార్య ఎలిజబెత్ క్లోన్ ని తయారు చేసిన తర్వాత ఆ ప్రాసెస్ లో క్లైరేతో ప్రేమలో పడ్డాడని, ఇలా తనతో నిజమైన ప్రేమలో పడిన తర్వాత హెన్రీ తాను ఇంతవరకు కష్టపడి తయారు చేసినటువంటి తన 6గురి భార్యలతో ఒకరోజు గడిపి తర్వాత వారిని చంపేసి తన పూర్తి జీవితాన్ని క్లారేతో గడపాలనుకున్నాడని, అందుకే క్లారే కూడా తనకు హెల్ప్ చేయడానికి ఒప్పుకున్నట్టు ఆ జర్నల్ లో రాసుకుని ఉంటుంది. అందుకే క్లారే ఎలిజబెత్ ని చంపుతూ ఉన్నా ఫైనల్ గా హెన్రీ తనకు దక్కుతాడని సైలెంట్ గా చూస్తూ ఉంటుంది. ఇలా మూవీ ఎండింగ్ లో హార్ట్ అటాక్ నుంచి కోలుకున్నటువంటి క్లారే హెన్రీ ఇంటికి వచ్చి చూస్తుంది. అప్పటికే 5వ ఎలిజబెత్ కింద చనిపోయి ఉండటంతో ఆలివర్ ని కూడా 6వ ఎలిజబెత్ చంపేసిందని అర్థం చేసుకుని భయపడుతూ ఉంటుంది. కానీ 6వ ఎలిజబెత్ తనకు అన్ని విషయాలు తెలుసని క్లారే యొక్క జర్నల్ ని తనకు ఇచ్చి ఇక వారిద్దరూ చేసినటువంటి ప్రయోగాన్ని మంచి కోసం వాడమని, అక్కడి నుంచి 6వ ఎలిజబెత్ తన లైఫ్ ని తాను స్వతంత్రంగా బతకడానికి వెళ్తూ ఉన్నానని చెప్పి హెన్రీ ఇంటి నుంచి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అంతటితో ఈ మూవీ ఎండ్ అవుతుంది.